హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ సూపర్ ఉన్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ డూయింగ్ వెల్. నేను కూడా బాగున్నాను. ఇవాళ టాపిక్ ఆర్ ద డిఫరెన్సెస్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా నుంచి చాలా ఇంట్రెస్టింగ్. ఈ టాపిక్ ఆల్మోస్ట్ నేను ఒక 12 ఇయర్స్ మిస్ అయిపోయాను. అంటే 12 ఇయర్స్ అంటే నేను న్యూజిలాండ్లో ఉన్న టైం వచ్చేసి 12 ఇయర్స్. 12 ఇయర్స్ ఈ పర్టికులర్ పని ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయలేకపోయినా. ఎందుకురా అంటే చెప్పే ముందు నిన్న ఒక వీడియో చేశాను, న్యూజిలాండ్ ఫ్యూయల్ వర్సెస్ ఆస్ట్రేలియన్ ఫ్యూయల్ ప్రైజెస్ వైజ్ డిఫరెన్స్. అది చూడకపోతే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏమిరా అంతగానో మిస్ అయిన 12 ఇయర్స్లో అంటే, ఒక తినే పదార్థం ఉంది. అది ఇండియాలో చాలా ఫేమస్, మనకు సమ్మర్లో దొరుకుతుంది. కానీ మన న్యూజిలాండ్లో చాలా ఎక్స్పెన్సివ్. ఇండియన్ ప్రోడక్ట్ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. చెప్పింది చాలరా, ఏం ప్రోడక్ట్ అన్నాను అని అంటారా? ఇది అన్నా కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది, కాకపోతే మ్యాంగోస్ క్యూట్గా ఉన్నాయి కదా. సో మ్యాంగోస్ న్యూజిలాండ్లో ఎందుకు తినలేదా అని అంటే, ఫస్ట్ వెరీ స్మాల్ విండోలో దొరుకుతుంది. ఒక 2 months దొరుకుతాయి, ఇండియా నుంచి వస్తాయి. ఇండియన్ సమ్మర్స్లో ఇక్కడ వస్తాయి న్యూజిలాండ్లో. అండ్ ఇండియన్ ప్రోడక్టే వస్తుంది. డిఫరెంట్ బంగన్పల్లి, ఆ పల్లి ఉన్నాయి కదా, బంగన్పల్లి, మామిడిపల్లి సంథింగ్, ఇవన్నీ వస్తాయి కానీ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఎందుకు వెరీ ఎక్స్పెన్సివ్ అంటున్నానంటే, ఐల్ గివ్ యూ సమ్ నంబర్స్. నేను 3.5 kg బాక్స్ తీసుకునేది సమ్మర్లో. ఇట్ కాస్ట్ సమ్ టైమ్స్ $100 to $120. ఈ మధ్య కొంచెం రీసెంట్గా $100 దొరుకుతుంది. ఒకప్పుడు $120 ఉండేది, ఇప్పుడు $100 దొరుకుతుంది. అంటే 3.5 కిలోల మామిడి పండ్లు దాదాపు $100 తక్కువ వేసుకున్న 5,000. 5,000కి 3.5 కిలోలు వచ్చేది. సో ఎప్పుడో ఒకసారి ఒక డబ్బా తెచ్చుకొని ఆ 3.5 కిలోలని దాచిపెట్టుకొని అంతగానం దేన్ని దాచిపెట్టలేదు అనుకోండి, పైసలు కానీ డబ్బులు కానీ దాచిపెట్టలేదు, కానీ ఆ మ్యాంగోస్ని దాచిపెట్టుకొని ఒక్కటి కడిగేసుకొని తినేవాళ్ళం. ఎందుకంటే ఇష్టం తినాలని, కానీ ఎక్స్పెన్సివ్. ఏం చేస్తాం, వేరే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొంచెం తక్కువలో దొరుకుతాయి, కానీ మ్యాంగోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ నిన్న ఫ్రైడే మార్కెట్ పోయినా నేను, అప్పుడు చూసిన మ్యాంగోస్ ఎంత, $6 per kg. అంటే మన దగ్గర ఇండియన్ కరెన్సీలో అరౌండ్ అబౌట్ 350 రూపీస్ per kg. అమ్మరా బాప్రే, అప్పుడు నా హృదయం డ్యాన్స్లు వేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ మ్యాంగోస్ నిన్న నుంచి ఆల్రెడీ 2 కొట్టేసిన, ఇప్పుడు ఒకటి తిన్నా. అప్పుడు అనిపించింది వీడియో ఎందుకు చేయకూడదు దీనిపైన అని చెప్పేసి. సో అది ఫస్ట్ డిఫరెన్స్. న్యూజిలాండ్లో మిస్ అయిన, ఇన్ని ఇయర్స్ నుంచి చాలా మిస్ అయిన ఒక ఫ్రూట్ ఇప్పుడు నాకు తినడానికి రెడీ ఎవ్రీ టైం. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ కూడా దొరుకుతున్నట్టున్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఐవ్ సీన్ అరౌండ్ ఒక 5-6 డిఫరెంట్ టైప్స్ దొరుకుతున్నాయి. సో చూద్దాం అది ఏమేమి దొరుకుతాయి, ఎంత స్వీట్ ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఫర్ $6 ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక ఫ్రూట్ ఉంది. ఈ యొక్క ఫ్రూట్ కూడా ఇక్కడ దొరికేసిందంటే, ఆ ఫ్రూట్ యాక్చువల్గా నేను లాస్ట్ 12 years న్యూజిలాండ్లో ఎప్పుడు తినలేదు, ఎందుకంటే అక్కడ దొరకదు కాబట్టి. ఈ యొక్క ఫ్రూట్ దొరికిందంటే ఆస్ట్రేలియాలో పండగ. ఫ్రూట్ పేరేంటి, మా ఇంట్లో నడితే చెప్తారు, ఎందుకంటే ఆ సీజన్ రాగానే ఎవ్రీ ఈవినింగ్ అదే పని. సో ఆ ఫ్రూట్ ఏంటంటే సీతాఫలం. మనం సింపుల్గా చిత్తల పండ్లు అంటాం. సీతాఫలాలు, చిత్తల పండ్లు దొరికినాయి అనుకో, ఇడ బ్రేక్ డ్యాన్స్లే. సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, మస్తు కంటెంట్ వస్తుంది.